గణపతి బప్ప మోరియా అనండి. పట్టుకర్షి ఇంకొకసారి. అసలు ఎందులో అయినా తగ్గొచ్చు కానీ వినాయకుడు ఊరేగింపుకి మాత్రం తగ్గేదే లేదండి. ఈ వీడియోలో నేను మా ఇంటి దగ్గర వినాయకుడి నిమజ్జనం అండ్ మా కాలనీలో వినాయకుడి నిమజ్జనం గురించి చూపించబోతున్నానండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, అస్సలు మిస్ కాకండి. సో ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ న్యాచురల్ ఎలా ఉన్నారండి? సో ఏం చేస్తున్నారు? కింద కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇవాళ మేము ఎక్కడికి వచ్చామంటే సో వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వచ్చామండి. సో చుట్టూ చూసారా, నేచర్ సూపర్ ఉంది కదా. మోక్షి హాయ్ చెప్పు. హాయ్ ఆల్. చేపలు ఉన్నాయా? సో చేపలు ఉన్నాయంటే మోక్షికి చేపలు కావాలి. ఇప్పుడు పట్టుకుంటావా మోక్షి? ఎలా పట్టుకుంటా చూపి, చెప్పి. ఫస్ట్ మా ఇంట్లో వినాయకుడి నిమజ్జనం చూసేద్దామండి. సో మేమేం చేస్తామంటే ఈరోజు పూజ అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగే వినాయకుడిని దేవుడిని ఎత్తేసి నిమజ్జనం చేసుకుంటామండి. సో కొంతమంది 3 days ఉంచుకుంటారు, 5 days ఉంచుకుంటారు, 9 days ఉంచుకుంటారు, 11 days ఉంచుకుంటారు. సో అలాగా ఆడ్ నెంబర్స్ అన్నమాట. లాస్ట్ వీడియోలో వినాయక చవితి వ్లాగ్ చేశాను కదండి. సో ప్రసాదాలు క్లిప్ మిస్ అయిపోయిందండి. ఆ వీడియో క్లిప్ కూడా ఉండుంటే చాలా బాగుండేదండి. అంటే చాలా కష్టపడి ప్రసాదాలు చేసుకుంటూ అండ్ వీడియో షూట్ చేసుకుంటూ అండ్ మామూలుగా చేయడము సింపుల్ అండి, బట్ వీడియో షూట్ చేసుకుంటూ చేయడం చాలా కష్టం కదా. అండ్ వీడియో ఎడిటింగ్ కూడా అయిపోయింది. ఎడిటింగ్ అయిపోయాక లాస్ట్ మినిట్లో ఎక్స్పోర్ట్ టైంలో వీడియో క్లిప్ మిస్ అయిపోయింది అన్నమాట. సో ఇవన్నీ నేను చేసిన ప్రసాదాలు సో ఈ వీడియోలో కొంచెం చూపిస్తున్నానండి. సో దేవుడికి దీపారాజన వెలిగించేసుకుని యథావిధిగా మనము దండం పెట్టేసుకుని అప్పుడు నేను దేవుడిని అయితే ఎత్తేసుకున్నానండి. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే సో చెరువు దగ్గరికి తీసుకెళ్ళి లేదా కాలువ దగ్గరికి తీసుకెళ్ళి లేదా అవేవి అవైలబుల్గా లేకపోతే ఇంట్లోనూ కూడా నిమజ్జనం చేసేసుకోవచ్చండి ఒక పెద్ద టబ్లో. అలాగా మేమైతే ఇక్కడ చెరువు దగ్గరికి వచ్చేసాము. మేము ఒక రోజు ఉంచుకున్నామండి. సో 1 day ఉంచేసి సో నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చి నిమజ్జనం చేసుకున్నామండి. సో చాలామంది 3 days ఉంచుకుంటారు, 5 days ఉంచుకుంటారు, 9 days ఉంచుకుంటారు, సో 11 days ఉంచుకుంటారు అనమాట. ఒకవేళ మీకు నిమజ్జనం చేయడానికి అవకాశం లేకపోతే అంటే చెరువులు కాలువలు దగ్గరగా లేకపోయినా సో ఇంట్లోనే మీరు నిమజ్జనం చేసుకోవచ్చండి. ఒక పెద్ద బుట్ట లాంటిది తీసుకుని పసుపు రాసి బొట్టు పెట్టుకుని అందులో పువ్వులు అక్షింతలో పసుపు కట్టేసుకుని నిమజ్జనం చేసుకోవచ్చండి. సో అలా కూడా చేయలేకపోతే కనుక మన ఊర్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు కదండి. సో అక్కడ మన చిన్న బొజ్జకన్న పైన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేయచ్చండి. గణపతి బప్ప మోరియా అనండి. పట్టుకర్షి ఇంకొకసారి. ఇలా చూడు హర్షి, ఇలా చూడు వినాయకుడిని చూపించండి ఇలాగా. హర్షి హాయ్. అసలు స్వామివారిని ఎందుకు నిమజ్జనం చేయాలంటే అండి సో మనం ప్రతిష్ఠించే ఏ మట్టి విగ్రహంలో అయినా సో దాన్ని దైవశక్తి కొన్ని రోజులే ఉంటుందండి. అందుకనే సో తప్పకుండా నిమజ్జనం చేయాలి అంటారు. మన స్వామిని నిమజ్జనం చేసేసుకున్నాక పత్తిళ్ళు కూడా అందులోనే వేసేయాలండి. హర్షి మోక్షి గణపతి బప్ప మోరియానండి. నేను గణపతి బప్ప అంటే మీకు మోరియానండి. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. సో కంప్లీట్ అయిపోయింది. మేమైతే మా వినాయకుడిని చక్కగా నిమజ్జనం చేసేసుకున్నాము. సో బ్యాక్గ్రౌండ్ చూసారు ఎంత బాగుందో, నేచర్ చాలా బాగుందన్నమాట. ఇక్కడ మీకు వెనకాల కూడా చూపిస్తాను చూడండి. వెనకాల వ్యూ ఎంత బాగుంది కదా. ఇక్కడ చాలా మంది నిమజ్జనం చేసుకున్నట్టున్నారండి. సో ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో కలిపినవి మా ఇగోండి మా పత్తిర్లు అవి. మోక్షి చూసారా ఎందుకు పడేసావు నాన్న గోవిందన్ అని అడుగుతుంది. నీటిలో వేసేయాలి తల్లి. మరి నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుని పూజ చేసుకోవాలి మనము. ఇప్పుడు కాదు, ఇప్పుడు పూజ చేసుకున్నాం కదా, తీసుకొచ్చి నీటిలో కలిపేయాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్. హర్షి తీసేస్తాడంట అందులో నుంచి. తీయకూడదు హర్షి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పూజ చేసుకుందాం మనమే, ఇంకా బాగా చేసుకుందామే. కొట్టేస్తున్నాడు అమ్మో. ఏ జేజీ కావాలా నీకు?
మా ఇంట్లో వినాయకుడిని నిమజ్జనం చేసేసామండి. సో, కంప్లీట్ అయిపోయింది. ఇది మా కాలనీలో వినాయకుడు అన్నమాట. సో, చాలా చేశారు. పూజలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, సో, భోజనాలు పెట్టడం కానివ్వండి, అసలు చాలా డైలీ పూజలన్నమాట. సో, పొద్దున్న, సాయంత్రము సో, చాలా చేశారండి. ఇది వచ్చేసి మా కాలనీలో వినాయకుడు. సో, 5 డేస్ ఉంచారండి. సో, 5th డే నిమజ్జనం చేశారన్నమాట. అసలు గణపతి ఊరేగింపు ఉందండి. అసలు మామూలుగా లేదన్నమాట. సో, ట్రాక్టర్స్ అన్నమాట. ఇది ఈవినింగ్. సో, ఇప్పుడే నిమజ్జనం ప్రాసెస్ మొదలవుతుంది. సో, 6:30 అయిపోయిందండి. సో, స్టార్ట్ అయ్యేటప్పటికి. సో, మా కాలనీలో అంటే మా ఇంటి ముందే అన్నమాట. అసలు వినాయకుడి ఊరేగింపు నిజంగానే మామూలుగా లేదండి. అద్దిరిపోయిందన్నమాట. అంటే ఇంకా కూడా పెట్టేదాన్ని నేను. బట్ కాపీరైట్స్ క్లెయిమ్ వస్తుంది కదా. సో, బయట మ్యూజిక్స్ పెట్టకూడదని చెప్పేసి నేను కొంచెమే యాడ్ చేశాను అనమాట. సో, డీజే క్లిప్, ఆ డీజే కానివ్వండి, ఆ లైటింగ్స్ కానివ్వండి, డ్యాన్సులు కానివ్వండి, అసలు సూపర్ అన్నమాట. ఐ హోప్ మీరు అందరూ ఈ వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి.